అహబు రామోత్గిలాదు మీదికి పోయి చచ్చున్నట్లు అతని ఎవరు ప్రేరేపించేదరనగా, కొందరాగున పరలోక సైన్య సమూహములో ఆయనతో మాటలాడిరి. కానీ అలా మాట్లాడినప్పుడు వారు చెప్పినది ఏది సెట్ కాల. అప్పుడు ఆత్మ ఒకటే ఆయన ఎదుటికి వచ్చి, అహబు రామోత్గిలాదు మీదికి పోయి అక్కడ చచ్చున్నట్లు నేను అతన్ని ప్రేరేపించేదని అనగా, ఎలాగు నీవు అతన్ని ప్రేరేపించదవు అన్నాడు. అప్పుడు నేను పోయి వారి ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందును అని చెప్పిందిరా ఆత్మ. ఓ నీవు అట్లే చేసి సఫలమగుదువు గాక పో అని ఆయన సెలవిత్తే వచ్చి, ఇదిగో మీరు నమ్మిన ఈ ప్రవక్తలు ఉన్నారే, యుద్ధానికి పో నీకు జయం వచ్చిద్ది, యుద్ధానికి పో నీకు జయం వచ్చిద్దని అహబో యెహోషాపాతులారా మీకు చెప్పారే వీళ్ళు ప్రవచనాలు. ఈ ప్రవచనాలు ఆ అబద్ధమాడు ఆత్మ ప్రేరణతో పలికారు. కానీ వాస్తవంగా నేను చూచి తిని ఇశ్రాయేలు జనులు కాపరి లేని గొర్రెల వలె చెదరి ఉండుట నేను చూచి ఉన్నాను. అంటే ఏంటో తెలుసా? మీరు యుద్ధానికి పోతే రాజా నువ్వు పోతావు. వచ్చిన చదువురా 17వ వచనం. మనవాళ్ళు కూడా ఇంటికి వెళ్తారు ఇక ప్రార్థన చేసుకొని. చదువు. 1 రాజులు 22వ అధ్యాయం 17వ వచనం. అతడు ఇశ్రాయేలులందరూ కాపరులేని గొర్రెల వలెను కొండల మీద చెదిరిండుట నేను చూచి తిని, వారికి యజమానుడు లేడు, ఎవరి ఇంటికి వారు సమాధానముగా వెళ్ళవలసినదని యెహోవా సెలవిచ్చెను అని చెప్పెను. అది లెక్క, ఎవరింటికి వారు సమాధానముగా వెళ్ళుడి అని యెహోవా. రైట్. కొన్నిసార్లు ఇప్పుడు ఆ మ్యాటరే నేను చెప్పవసరం లేదులే, కానీ మీకు తెలుసులే, కానీ తెలియకపోతే ఇంటికి పోయి చదువుకోండి. బైబిల్ మీ చేతిలోనే ఉంది. కొన్నారుగా 250 300 పెట్టి కొన్నారుగా, ఒకళ్ళు 3 ఏళ్ళు పెట్టి 4 ఏళ్ళు పెట్టి కొన్నారుగా. దాచిపెట్టుకోవడానికి, దండం పెట్టుకోవడానికి కాదు, చదవటానికి. చదవండి, మ్యాటర్ తెలిసిద్ది. విషయం ఏంటంటే కొన్నిసార్లు నువ్వు ప్రయత్నానికి మొదలు పెడితే దేవుడు అంటాడు ఇంటికి వెళ్ళు అంటాడు. ముందుకు కాదు నువ్వు వెనక్కి వెళ్ళమంటాడు. ప్రభువా వాగ్దానం ఏం చెప్పుచున్నది? నీవు పో చోట్లకెల్లా నేను ముందుగా నడుచుచు నీకు మార్గం సరళపరుస్తాను అన్నావుగా. నేను ఆడికి పెడితే ఆడికి పోతుంటాను, నీకెందుకు? నువ్వు ముందు పోయి మార్గాలు రెడీ చేయటమే నీ పని అని అంటే కుదరదు. కొన్నిసార్లు ముందుకెళ్ళంటాడు, కొన్నిసార్లు ఆగు అంటాడు, కొన్నిసార్లు మౌనంగా అంటాడు, కొన్నిసార్లు అసలు ఏం వద్దు ఇంటికి పో అంటాడు. ఇంటికి పో. ఎప్పుడెప్పుడు అసలు ఏం చెబుతున్నాడో, ఎలా మనల్ని ప్రోత్సహిస్తున్నాడో, దేనికి ప్రోత్సహిస్తున్నాడో ఆయన కదలికల్ని గుర్తుపట్టి నడిచిన వాడు ఎంత ధన్యుడు. కొన్ని ప్రమాదాలు తప్పించుకుంటాడు, కొన్ని విపత్కర పరిస్థితులు తప్పించుకుంటుంది. కానీ ప్రవక్త మాట, ప్రభు మాట లక్ష్య పెట్టరా తిరిగి అహబు పోయే యుద్ధానికి, అక్కడి నుంచి అటే పోయా. ఈ మ్యాటర్ అంతా మీకు దొరికింది బైబిల్లో, భలే ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చదవండి. కొంతమంది నిన్ను కొన్ని హడావుడి కార్యక్రమాలకి రేపుతూ ఉంటారు. దూకు పద, ఏం కాదు, దూకు పద, చెయ్యి అంటుంటారు. దేవుడు అంటాడు, వాళ్ళ మాటలు బట్టి వెళ్ళకు, ఇంటికి వెళ్ళు అంటాడు. ఇంటికి వెళ్ళు, తొందరపడద్దు, ఆ ప్రయత్నం చేయొద్దు, ఆ పన్ను చేయొద్దు, వద్దు, ఇంటికి వెళ్ళు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి నాకు డబ్బులు అవసరమైంది. ఈ ఒక్క అనుభవం చెప్తాను వినండి. ఒకసారి డబ్బులు అవసరమైంది. ఒకళ్ళు ఇస్తాము, మా ఇంటికి రండి, మేము దేవుని మందిరం కొరకు చేయాలనుకుంటాం, ఇంటికి రండి అని ఆహ్వానించారు. వినండి బాగా, నేను బైబిల్ మూసేస్తున్నా. సంతోషంగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. బయట పడ్డారా బాయ్? దేవునికి మహిమ. మా ఇంటికి రండి, మేము కొంత ఇవ్వాలనుకుంటున్నాం. అప్పుడు స్టార్టింగ్ శాంతినగర్ మందిరం కట్టేటప్పుడు సిమెంట్ గట్లకి డబ్బులు లేవు.
సిమెంట్ కట్టలకు డబ్బులు లేవు. మేస్త్రులు వస్తారు పొద్దున్నే. ఏం చేయాలో చేతిలో పైసలు లేవు. సిమెంట్ బ్యాగులు ఉంటే ముందు పని చేస్తారు. మేస్త్రులకి ఇవాళ కాదు రేపు ఇస్తాం, లేదా వారాంతంలో ఇస్తామంటే సరేలేండి అని వెళ్తారు. ఏం చేయాలా? అంతకు ముందు రోజే మీరు ఒకసారి అక్కడికి రండి, మేము మీకు మందిరానికి ఇవ్వాలనుకుంటున్నాం అని ఆహ్వానించి, ఇప్పుడు ఇవ్వాలనుకున్న వాళ్ళు తెచ్చి ఇవ్వచ్చు కదా. ఇంటికి రండి అని ఆహ్వానించడం ఎందుకు? నాకెందుకు అభ్యంతరం అనిపించింది. సరే, ఏదో వయసు మళ్ళిన వాళ్ళు, రాలేని స్థితిలో ఉన్నోళ్ళు, బెడ్ మీద ఉన్నోళ్ళు, పెద్ద వయసు వాళ్ళు, కష్టంగా ఉన్నోళ్ళు ఏదన్నా ఆహ్వానించారు అంటే, బాబా కొంచెం రాయ్యా, ప్రార్థన చేసి వెళ్ళయ్యా, ఏదో దేవుని కొరకు చేయాలనుకుంటున్నా, రాలేని స్థితిలో ఉన్నాను రాయ్యా అంటే అదొక అర్థం. ఆహ్వానించిన వాళ్ళు బాగానే ఉన్నారు, ఆరోగ్యవంతులే, యవనస్తులే, బాగానే ఉన్నారు, రమ్మన్నారు. సరే, మోకాళ్ళుని ప్రార్థన చేశా. చూడండి నా తంతు చూడండి. ప్రభా, మరి ఇస్తాను రమ్మన్నప్పుడు వెళ్ళి తీసుకోవటం తప్పేం కాదని నేను అనుకుంటున్నా తండ్రి. నిన్నటి రోజున ఆ బిడ్డని నీవే పంపించి ఇట్లాగా నాకు ఆహ్వానం చెప్పావేమో యేసయ్యా. మరి ఈరోజు ఇక ఆ దారి తప్పితే ఏ దారి కనపట్టల్లా, కాబట్టి నేను వెళ్తున్నాను నాయన అనుకున్నా. ప్రార్థన చేసుకున్నా, లేచా. మళ్ళీ మనస్సాక్షి అంటుంది, ఇప్పుడు నువ్వు వెళ్తావు, ఇప్పుడు నువ్వు వెళ్ళి నిలబడతావు. ఆహ్వానించిన వాళ్ళు ఎందుకు వచ్చావు అనుకుంటారు? ఇన్ని రోజులు రాని అయ్యగారు నిన్న పోయి మనం ఆ మొక్క చెప్పగానే మరుసటి రోజు కల్లా వచ్చాడు హౌస్ విజిటింగ్కి. ఇప్పుడు మన మీద ప్రేమతో వచ్చాడా, మనం ఇస్తామన్న మనీ మీద ప్రేమతో వచ్చాడా అని అనుకుంటే ఏంటి పరిస్థితి అని ఇక అంతర్మదనం స్టార్ట్ అయింది లోపల. వెళ్ళాలా వద్దా. వెళ్తే ఇలా అనుకునే అవకాశం ఉంది, వెళ్ళకపోతే ఏమో అటు పక్క నుంచి. ఇప్పుడు మనం అడగల అవతల వాళ్ళు ఇస్తాం బాబు అన్నప్పుడు మనం వెళ్ళి తెచ్చుకోవటానికి ఏం రోగం? ఇది మరీ అతైద్యమో అని ఒక పక్క. ఇప్పుడు మీరు చెప్పండి, వెళ్ళాలా వద్దా? అంటే ఇప్పుడు ప్రసంగాంశాలు ఇంటికి వెళ్ళండి అన్న పాయింట్ ఉంది కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళాలా వద్దా? మీరైతే ఏం చేస్తారు? సరే, నేనేం చేశానంటే ఒక చిన్న కోడ్ ఒకటి పెట్టుకొని దేవుని ముందు, కోడి కాదు కోడ్ పెట్టుకున్నాను. ఏంటంటే, నేను బయలుదేరి వెళ్తా, నీ చిత్తం కాలేదనుకో ఈ ఫోన్ జేబులో పెట్టుకొని పోతా. అప్పుడు ఇది రిలయన్స్ సెల్ ఉంటుందే, అది ఉంది నా దగ్గర, పెట్టుకుని వెళ్తా. ఎవరో ఒకళ్ళు నాకు ఫోన్ చేసి వెనక్కి పిలిచేటట్టు చెయ్యి. నాకు ఏ పిలుపు వెనక్కి రాకపోతే, ఎందుకంటే దేవా నేను అంత స్పష్టంగా నేను గ్రహించలేకపోతున్నాను, అవసరత అలా ఉంది, అర్థం చేసుకో. ఒకవేళ నేను వెళ్ళుట నీకు చిత్తం కాకపోతే నన్ను వెనక్కి పిలువు నాయనా అని ప్రార్థన చేసుకొని బయలుదేరా. ఆ ఇంటి సమీపంలోకి వెళ్ళేసరికి ఆ ఇంట్లోకి వెళ్ళక మునుపు వాళ్ళంత దూరంలో, ఆ ఎల్ఈడి అంత దూరంలో ఇల్లు ఉందనంగా ఇక్కడ ఆ సైకిల్ మీద వెళ్తా ఉంటే ఒక పెద్ద ఆవిడ ఆపింది నన్ను. అయ్యో వందనాలయ్యా అంది. వందనాలమ్మా అన్న. ఆగయ్యా, నేను కలుద్దామని ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాను నాగయ్యా అంది. సరే, సైకిల్ దిగా. ఇక మాట్లాడుతుంది నన్ను బాగుంది. ఇట్లా నాకేం మేస్త్రులు వస్తారు, వాళ్ళకి సిమెంటు ఇక వదలటల్లా. ప్రభా, ఏమి ఊరు నాయన ఎట్టొచ్చింది నన్ను ముందుకు బాగుండకుండా అనుకుంటున్నాను. ఆ మాట మట్టి అదే ప్రార్థన చేద్దాంలేమ్మా, సరే చిన్న పని మీద వచ్చిన. కాదయ్యా, ఈ 2 మొక్కలు అంటుంది. సరే చెప్పు. మొత్తం మీద ఇక ఆమె ఎట్లనో చిన్నంగా ఆమె వెళ్ళింది, అట్లా 2 అడుగులు వేసింది, సైకిల్ ముందుకన్నాను, ఫోన్ వచ్చింది. ఇంటికాడ నుంచే ఫోన్ వచ్చింది, ఎవరు వచ్చారు నీకోసం అని. నేను ముందు చెప్పుకొని వెళ్ళాగా దేవునికి, రైట్, వెనక్కి వచ్చిందా బాయ్ పిలుపు, డబ్బులు ఇస్తామన్నారు, ఇంక లేదు సిమెంట్ లేకపోతే పని లేదు, మేస్తులు ఇంటికి
నేను ఇంటికి, మేస్తుళ్ళు మొత్తం ఇంటికే. ఇంకాసేపట్లో మీరు స్తోత్రం. ఇక ఆంధ్ర ఏం చేస్తే స్తోత్రం నాయన, నాకెందుకు నీ పని, మరి నువ్వు వెనక్కి పిలవమన్నాను పిలిచావు, వెళ్తున్నా, మరి ఇక నాకెందుకు, నీ చర్చి ఆగిపోద్ది, చేసుకోపో, నాకెందుకు. ఇదొక టైపు తగాదనమాట, ఇదొక టైపు అలుగుడు అనమాట. నాకెందుకు, చేసుకో పని ఇది. ఏంది ఎంత కష్టపడుతున్నా అర్థం కావట్లేదే నీకు. ఇంటికి వస్తే మీరు నమ్మండి నమ్మకపోండి, ఆ రోజు నేను వెళ్ళనటువంటి వ్యక్తులు తర్వాత వచ్చి వాళ్ళు నన్ను దర్శించి రమ్మన్నా రాలేదు, ఈయన గట్టిగానే ఉన్నాడు, గట్టి మనిషి అనుకున్నారేమో, తీసుకొచ్చి ఇచ్చారు. అది 2500 ఉంది, 2500 ఉంది. వాళ్ళు తీసుకొచ్చి ఇస్తామన్న అర్పణ, ఇంటికి రండి ఇద్దామన్నది. నేను ఆ ఇంటికి వెళ్లకుండా వెనక్కి పిలువబడ్డాను. ఎవరో వచ్చారు నీ కోసం అని పిలిచారు కదా, ఆ పిలుపుకు లోబడి నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చినప్పుడు తమ్ముడు సైకిల్ వేసుకొని నిలబడి ఉన్నాడు. అతనితో దేవుడు మాట్లాడాడంట. అతను మనీ తీసుకొచ్చి ఆ మనీ నాకు ఇవ్వడానికి నిలబడ్డాడు. అదెంతో తెలుసా? 15,000 రూపాయలు ఉంది. ఎంత? నేను ఇంటికి పోయింది ఎంతకి? దేవుడి మాటిని వెనక్కి వచ్చినందుకు ఎంత వచ్చింది? 15,000. చూడండి, కొన్నిసార్లు నీ ప్రయత్నాలు మాని నువ్వు ఇంటికి పో అంటాడు. నువ్వు ఉద్యోగాల కోసం తిరుగుతూ ఉంటావు, నానా బాధలు పడుతుంటావు, అప్పు కోసం తిరుగుతుంటావు, లేదా అప్పు వసూలు చేసుకోవడానికి లేదు, తిప్పలు, నీ తిప్పలు దేనికోసం పడుతున్నావు నాకు తెలియదు. ఆత్మ సంబంధమైన జీవితంలో, భౌతిక జీవితంలో కూడా కొన్నిసార్లు నువ్వు వెనక్కి ఇంటికి వెళ్ళిపో అంటాడు. లోబడాలి.